హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. అలాగే వీడియో ఎలా ఉందో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎట్టి కోరిక, సంకల్పం, ప్రయత్నం లేకనే సూర్యుడు ఉదయించును. కేవలం సూర్యుని ఉనికితో సూర్యశిల కాంతిని వెదజల్లును. కమలము వికసించును, నీరు ఆవిరి అగును. లోకులు వివిధములైన కార్యములు నెరవేర్చుకొని విశ్రాంతి పొందుదురు. మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రం అంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు. తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం. నువ్వు చేసే ఏ ప్రయత్నము వృధా కాదు. నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించవలసిందే, అది మంచైనా చెడైనా. అహంకారానికి ఉనికి లేదు కనుక తీవ్రంగా విచారిస్తే అసలు పొందవలసింది ఏమీ లేదని తెలుస్తుంది. నియమించటానికి మనస్సు అంటూ లేదని తెలుసుకుంటావు. అసలు నీ ప్రయత్నమే లేదని గ్రహిస్తావు. పరిపూర్ణమైన వైరాగ్యం కలిగినప్పుడు మాత్రమే మనసు స్థిరముగా ఉంటుంది. మనిషి మనసుకి బానిస, మనసు మాయకి బానిస, మాయ పరమాత్మకు బానిస. కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగుతుంది. మాయ తొలగితే మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు. చివరికి తానే పరమాత్మ అవుతాడు. పక్షులకు ఎగిరే స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా పడితే అలా ఎగిరితే చిక్కుల్లో పడతాయి. అలాగే మనిషికి నాలుక ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పిచ్చివాగుడు వాగితే చిక్కుల్లో పడతాడు. పక్షులు రెక్కలను అదుపులో ఉంచుకోవాలి, మనిషి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ప్రశాంతత నాలుక 4 రకాలు. మాటలకు సంబంధించినది, కళ్ళకు సంబంధించినది, చెవులకు సంబంధించినది, మనసుకు సంబంధించినది. వీటిలో మానసిక ప్రశాంతత ముఖ్యమైనది, గొప్పది కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.